నమస్తే అండి. శ్రావణ మాసం అంటేనే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాం. మరి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజన అనేది వ్రతం అనేది జరుపుకుంటాం. మరి ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని చెబుతారు. మనకి ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 5 సోమవారం మొదలై సెప్టెంబర్ 3 మంగళవారంతో శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. మొదటి శ్రావణ శుక్రవారం మనకి ఈ సంవత్సరం ఆగస్టు 9న వచ్చిందండి. ఈరోజు ప్రత్యేకంగా నాగుల పంచమి కూడా. మరి ఈ మొదటి శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకునే వారి కోసం ఈ పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. ఉదయం పూజా సమయం తెల్లవారితే 4 గంటల 30 నిమిషాలండి. ఉదయం 7 గంటల 25 నిమిషాల మధ్యలో అండి పూజ ప్రారంభించుకోవచ్చు. ఈ సమయానికైతే మనకి పనులు అనేవి పూర్తి కాకపోవచ్చు, ఎందుకంటే నైవేద్యాలు చేయవలసి ఉంటుంది కాబట్టి. ఈ సమయంలో కుదిరిన వాళ్ళు ఉదయం 9 గంటల 20 నిమిషాలండి, ఉదయం 10 గంటల 28 నిమిషాల మధ్య సమయం, ఈ సమయంలో పూజ అనేది ప్రారంభించుకోవాలి. అంటే ఈ సమయంలో వినాయకుని పూజ అనేది మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. పూజ ప్రారంభించి ఈ సమయం మొదలుపెట్టిన తర్వాత 12 గంటల లోపు పూజ అనేది ముగించుకోవాలండి. తాంబూల సమయం మనం ఉదయం ప్రారంభించిన ఈ పూజా సమయంలో పూజ అనేది చేసుకొని కంటిన్యూస్గా పూజ చేసుకొని ఉదయమే తాంబూలం ఇద్దాం అనుకునే వాళ్ళు పూజ వెంటనే తాంబూలం ఇచ్చుకుంటే ప్రత్యేకించి పూజా సమయం ఏమీ అవసరం లేదండి. అది ఎలాంటి సమయమైనా పర్వాలేదు. తాంబూలం ఇచ్చేటప్పుడు యమగండం రాహుకాలం ఉందా అని అనవసరం, ఎందుకంటే మనం పూజ ప్రారంభించుకునే సమయమే ముఖ్యం. పూజ కంటిన్యూ చేసుకుంటూ వెంటనే తాంబూలం ఇచ్చేసుకుంటే 12 లోపు తాంబూలం ఇచ్చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు సాయంత్రం పూజ సమయాలు ఇప్పుడు చూద్దాము. సాయంత్రం అమ్మవారికి పూజ అంటే హారతి ఇచ్చే సమయం, మరియు సాయంత్రం తాంబూలాలు ఇవ్వాలనుకున్న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలండి, రాత్రి 8 గంటల 12 నిమిషాల సమయంలో అమ్మవారికి హారతి ఇచ్చుకొని మనం అమ్మవారికి తాంబూలం అంటే ఎవరు ఇంకా తర్వాత తాంబూలాలు ఇవ్వాలనుకున్న సాయంత్రం ఈ సమయంలో ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. తాంబూలాలు చాలామంది ఎంతమందికి ఇవ్వాలి ఇలాంటి ఒక లెక్క ఉంటుంది. అమ్మవారికి పెట్టి మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ముత్తైదులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎంతమంది తాంబూలానికి మనం మన స్తోమత కొలిది పిలుచుకున్నా లేదా ఎంతమంది వచ్చినా తాంబూలం ఇవ్వచ్చండి. దానికి సంఖ్య లెక్క అనేమీ లేదు. ఎంతమందికి ఇచ్చుకున్నా అంత మంచిది మాట. తాంబూలం ఇదే విధంగా ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలి, ఈ రంగు చీరే కట్టుకోవాలి అని ఏం లేదండి. నలుపు తెలుపు తప్పించి ఏ రంగు చీరైనా మనం కట్టుకోవచ్చు. జాకెట్ ముక్కలు ఇచ్చే రంగులు కూడా నలుపు తెలుపు తప్పించి ఇంకే రంగైనా అమ్మవారికి అవనియండి లేదా వచ్చిన ముత్తైదువులు కావనియండి, ఏ రంగు జాకెట్ ముక్కలైనా మనం తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు. శుక్రవారం పూట అమ్మవారిని మనము ఉద్వాసన చేయవచ్చా? శుక్రవారం అంటే ఆడపిల్ల కదండి, మనకి ఆడపడుచు కాబట్టి మనం ఆ రోజు ఉద్వాసన అనేది చేయకూడదు. కేవలం పీట అనేది అంటే 3 రోజులు ఉంచమనుకుంటే పీఠాన్ని మాత్రం కొంచెం 3 సార్లు కదపాలి. లేదు 3 రోజుల వరకు అంటే ఆ దీపాన్ని అలాగే ఉంచి 3 రోజుల వరకు ఉంటామంటే 3 రోజుల వరకు అమ్మవారిని ఇంట్లో ఉంచాలనుకుంటే మీరు కిందనే నేల మీద నిద్రపోవాల్సి ఉంటుంది. మరి అన్నీ కూడా ఆ విధంగా పాటించాలి. 2 పూట్ల దీపారాధన హారతి అన్నీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకునే వాళ్ళు ఈరోజు పీఠాన్ని 3 సార్లు కదిపి దీపాన్ని మాత్రం ఆ రోజు రాత్రి అంతా అలాగే ఉంచాలన్నమాట. అంటే అంత నూనెని మనం వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మనం ఆ రోజు కిందనే పడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తర్వాత రోజు శనివారం దీపారాధన చేసి హారతి ఇచ్చి అప్పుడు అమ్మవారికి ఉద్వాసన పలకవలసి ఉంటుంది. తర్వాత సామాన్లన్నీ మనం చక్కగా తీసేసి వేటిగా సపరేట్గా చేసుకోవచ్చు అన్నమాట శనివారం. లేదు 3 రోజులు ఉంచుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు 3 డేస్ కూడా ఈ ప్రత్యేకంగా ఈ నియమాలన్నీ పాటిస్తూ చేయవలసి ఉంటుంది. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చే విషయాలతో మీరు వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.